ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 మంత్స్, డే 64 వరకు, రెండవ దినవృత్తాంతం వరకు కంప్లీట్ అయితే అయిపోయింది నాది. మీరు కూడా ఏ బుక్ చదువుతున్నారు నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డే 65 మార్చి 6, ఈరోజు వచ్చేసి ఎజ్రా మొదటి భాగంగా 1వ అధ్యాయము చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి ప్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులనిచ్చి సహాయం చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీలను, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించునో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారును, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించాను. పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతులకు షెబ్జాజరు చేతికి అప్పగించాను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములను, 1000 వెండి పల్లెములను, 29 కత్తులను, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను, మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను, వెండి వస్తువులను అన్నయు 5400. షెబ్జాజరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకొని వచ్చెను. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశము నందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకును పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, షెరాయా, రెయెలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పేరెతు, బిగ్వాయి, రెహూము, బయానా అని వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షెఫట్య వంశస్థులు 372. అరాహు వంశస్థులు 775. పహాత్మోయాబు వంశస్థులు యేషువ, యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జక్కయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. ఆదీను వంశస్థులు 454. అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98. బేజాయి వంశస్థులు 323. యోరా వంశస్థులు 112. హాషుము వంశస్థులు 223. గిబ్బారు వంశస్థులు 95. బెత్లెహేము వంశస్థులు 123. నెటోపా వంశస్థులు 56. అనాతోతు వంశస్థులు 128. అజ్మావేతు వంశస్థులు 42. కిర్యాతారీము, కెఫీరా, బెయోరోతు అనువారి వంశస్థులు 743. రామగేబా అనువారి వంశస్థులు 621. మిక్మాషు వంశస్థులు 123. బేతేలు, హాయి మనుషులు 222. నెబో వంశస్థులు 52. మగ్బీషు వంశస్థులు 156. ఇంకొక ఏలాము వంశస్థులు 1254.
హరీము వంశస్థులు 320 మంది. లోదు, హాదీదు, ఓనో అనువారి వంశస్థులు 725. ఎరుకో వంశస్థులు 345. సెనాయ వంశస్థులు 3630 మంది. యాజకులలో యేషువా ఇంటివారైన ఎదాయా వంశస్థులు 953. ఇమ్మేరు వంశస్థులు 1052. పషూరు వంశస్థులు 1247. హారీము వంశస్థులు 1017. లేవీలలో యేషువా, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 128. ద్వారపాలకులలో షల్లుము, ఆటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అనువారందరి వంశస్థులు 139. నెతనీలలో జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సీహాయ వంశస్థులు, పాదోను వంశస్థులు, లేవాన వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహారు వంశస్థులు, రేవాయ వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హరుహూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహిదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సిసేరా వంశస్థులు, తేమాహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సోటాయి వంశస్థులు, సోపేరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహాలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయిము సంబంధమైన పోకెరేతు వంశస్థులు, అమి వంశస్థులు, నెతీనీలు, సొలొమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి 392. మరియు తెల్మాలాహు, తెల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలముల నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింప రేకపోయినందున వారు ఇశ్రాయేలులో కారో తెలియకపోయాను. వారెవరనగా దెలాలియా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లాయి యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లాయి అని పిలువబడిన వారి వంశస్థులు. వీరి వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడే వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించాను. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరు కాక వీరి దాసులను దాసురానును 7,337. మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఉండేరి. వారి గుర్రములు 736. వారి కంచెరగాడిదలు 245. వారి ఒంటెలు 435. గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలంలో నిలుపుటకును కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారంను 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీయులను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీలను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలు అందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము. 7వ నెలలో ఇశ్రాయేలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనసు కలిగిన వారే యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువాయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన ప్రకారంగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలములో నిలిపి దాని మీద ఉదయంనను
అస్తమయమునను యెహోవా దహన బలులు అర్పించుచూ వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తర్వాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యెహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులకును ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు. మరియు వారు కాసే వారికిని వడ్ర వారికిని ద్రవ్యము ఇచ్చిరి. అదియు కాక పారసీక దేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీలకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీలను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యేషువాయు అతని కుమారులను అతని సహోదరులను కద్మియేలును అతని కుమారులను హోదవ్య కుమారులను హెనాదాదు కుమారులను వారి కుమారులను లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా యొక్క మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులగు లేవీలు చేయి తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరి వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలుల విషయం ఆయన కృప నిరంతరం నిలిచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోనూ లేవీలలోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషం చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.